హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మిషన్‌తో ఎలాంటి పని లేకుండా మనం ఓన్లీ ఒక చిన్న సూదితోటి ఈ విధంగా అనేది హ్యాంగింగ్స్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. మనలో ఎవరికైనా ఎనకాల నెక్ అనేది పెద్దగా అయిపోయినా అప్పుడు మళ్ళీ పైన మనం ఇలాగా టజల్స్ వేసుకోవాలి అనుకున్నా కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చండి. మీరు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు వేసుకుంటే బ్లౌజ్ పీస్ వేసుకుంటాము. లేదు మీకు అంతా అయిపోయిన తర్వాత కొంచెం నెక్ అనేది పెద్దగా ఉంది, పైన విడిగా వేసుకోవాలి అనుకుంటే గనక శారీలో నుంచి కట్టు చెంగులోంచి చిన్న పీస్ తీసుకుని ఇలా వేసుకోవచ్చండి. దీనికి అసలు మిషన్‌తోటి సంబంధమే లేదు. సో, ఇదిగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా? ఈ బ్లౌజ్‌కి వేసింది, ఈ డ్రెస్‌కి వేసింది ఈ 2 కూడా మిషన్ మీదే వేశానండి. కానీ ఇప్పుడు వేసేది మాత్రం మిషన్‌తోటి సంబంధం లేకుండా ఓన్లీ సూది దారంతోటైతే వేసి చూపిస్తాను. ఇక్కడ నాకు బ్లౌజ్ కుట్టినప్పుడు హ్యాండ్స్‌కి వేయగా నాకు ఈ చిన్న చిన్న పీస్‌లనేది మిగిలిందండి. సో, వీటితోటైతే ఇప్పుడు నేను వేస్తాను. మనకి ఈ బార్డర్ అనేది రన్నింగ్‌లో వచ్చిందనుకోండి అంటే ప్రాబ్లమ్ లేదు. ఇలాంటి డిజైన్ వస్తే మాత్రం చూసి కట్ చేసుకోవాలి. ముందు మీరు ఏదైనా ఒక పేపర్ తీసుకొని మీకు ఏ షేప్ కావాలనుకుంటున్నారు అనేదా ఒకసారి మీరు చిన్నగా డ్రా చేసుకోవాలండి. అలా డ్రా చేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా మనం బక్రం పీస్ ఉంటుంది కదండీ! ఆ బక్రం పీస్‌ని ఒక 4 పీసుల కింద అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ ఫ్లవర్ కవర్ అయ్యే విధంగా పెట్టుకుని దీన్ని ఫోల్డ్ చేసుకుని 2 పీసెస్ కింద అయితే కట్ చేసుకుంటున్నానండి. అంటే ఈ బ్లౌజ్‌లో ఉన్నటువంటి ఒక పీస్ తీసుకుని ఆ అంచు అనేది ఫోల్డ్ చేసి నేను ఈ విధంగా ఆ ఫ్లవర్ అనేది వచ్చే విధంగా పెట్టుకుని చుట్టూ కూడా ఒక పావించు కానీ లేదా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే ఒక అరించు కానీ ఎక్స్ట్రా ఉండేలాగైతే కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం కరెక్ట్‌గా చుట్టూ కూడా మనకు కొంచెం ఖర్చు ఉండేలాగా చూసుకుని మనం ఇలాగా దీనికి గమ్ పెట్టి అంటించుకోవచ్చు. లేకపోతే దీన్ని ఒకసారి ఐరన్ బాక్స్‌తో గనుక ఐరన్ చేసేసుకున్నాం అనుకోండి ఈ విధంగా మనకి స్టిక్ అయిపోతాయన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఈ ఎడ్జెస్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకుని మీరు దీన్ని గమ్‌తో అతికించుకోవచ్చు. లేకపోతే ఒక స్టిచ్ కూడా వేసుకోవచ్చు. దీన్ని మిషన్ మీద కూడా వేసుకోవచ్చండి. నాకు తెలిసి మిషన్ మీద కంటే కూడా హ్యాండ్‌తో వేసుకున్నదే చాలా పర్ఫెక్ట్‌గా వస్తది. ఇక్కడ నాకు కొంచెం ఈ అంచు అనేది అడ్జస్ట్ చేస్తున్నాను కదండీ! దాని మీద ఏంటంటే నాకు చుట్టూ కూడా సరిపోలేదనమాట. అందుకని చిన్నగా ఫోల్డ్ చేసుకొని నేనైతే సూది దారంతోటి అనేది కుట్టనేది వేసుకుంటున్నాను. ఇలా మొత్తం ఒక 2 రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ 2 కూడా సమానంగా వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలండి. మనం అన్ని కొలతలో కూడా పర్ఫెక్ట్‌గా తీసుకుంటే మనకి ప్రాబ్లమ్ ఏముండదండి. ఆటోమేటిక్‌గానే ఈక్వల్‌గానే వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ 2 సరిపోయినాయి కదండీ! ఈ ఎడ్జెస్ కూడా ఎక్కడా కూడా చిన్నగా థ్రెడ్స్ కానీ, లేకపోతే ఎక్స్ట్రా ఖర్చు ఉన్నటువంటి క్లాత్ కానీ ఏమీ కూడా బయటకు రాకుండా ఉండేలాగా చూసుకోవాలి. అలా చూసుకుంటే ఏంటంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తది. ఇప్పుడు ఈ థ్రెడ్ ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా మనం ఈ రెండిట్లకి మధ్యలో పెట్టుకోవాలండి. మనకి ఎప్పుడైనా సరే శారీలో వచ్చినటువంటి బ్లౌజ్ పీసు బావుంది, మనకి మన్నుతుంది అనుకుంటే గనక మిగిలిన పీస్ ఏమైనా ఉంటే ఈ విధంగా ఒక కుట్టు వేసేసుకున్నాం అనుకోండి, తర్వాత మనకు పైపింగ్ వేసుకుంటానికి యూజ్ అవుతదనమాట. ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా మిడిల్‌లో పెట్టుకుని మనకి థ్రెడ్ అనేది లోపల కొంచెం ఎక్కువగానే పెట్టుకుని పైన 2 కొసలు కూడా సమానంగా ఉండే విధంగా మాత్రం చూసుకుని ముందు ఈ థ్రెడ్‌తో కలుపుకుని కుట్టు వేసుకోవాలండి. మీకు అలా వీలవ్వకపోతే ముందు మిడిల్‌లో పెట్టుకొని ఒకసారి ఫస్ట్‌ది కుట్టిన తర్వాత దానిపైన రెండవది పెట్టి కుట్టుకోండి. ఖచ్చితంగా మాత్రం ఆ థ్రెడ్ అనేది మిడిల్‌లోకి వచ్చే విధంగా మాత్రమే కుట్టుకోండి. అటు ఇటు జరిగిందంటే హ్యాంగింగ్స్ అనేది అంత బాగోవు. ఇప్పుడు ఆ చివర, ఈ చివర 2 చివర్లా కూడా మనం చిన్న క్లాత్ గానీ, ఏమి థ్రెడ్ గానీ బయటకు రాకుండా సమానంగా పెట్టుకొని కుట్టుకుని, ఈ కింద వైపున ఈ విధంగా ఖాళీగా ఉంచుకొని, ఇందులోకి మీరు మీ ఇష్టమండి ఏమన్నా వేసుకోవచ్చు. కాటన్ కావాలితే కాటన్ పెట్టుకోవచ్చు. లేకపోతే ఇదిగోండి ఈ విధంగా మిగిలినటువంటి క్లాత్ ఏదైతే ఉందో దాన్నైనా సరే ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఈ క్లాత్‌ని చిన్న చిన్న క్లాతుల కింద కట్ చేసి, దాంట్లో మొత్తం సరిపడే విధంగా కొంచెం ఎక్కువగానే ఉండేలాగా పెట్టుకున్నానండి. మరీ ఎక్కువగా కాదు, అలానే మరీ తక్కువగా కాకుండా పెట్టుకుంటే మనకిది లుక్ అనేది బావుంటుందండి. ఇదిగోండి ఈ విధంగా సమానంగా పెట్టుకోవాలి. మొత్తం అందులో లోపల 3 వైపులా కూడా సమానంగా ఉండేలాగా పెట్టుకుని, ఈ ఎడ్జెస్ ఏదైతే ఉందో అవి లోపల నుంచి బయటకి కనిపించకుండా, ఈ ఎడ్జెస్‌లో ఉన్నటువంటి ఎక్స్‌ట్రా ఖర్చు బయటకు రాకుండా సమానంగా చూసుకుని, ఆ చివర అనేది మనం ఒక కుట్టు అనేది వేసేసుకోవాలండి.
ఇందులోకి క్లాతులు పెట్టేటప్పుడు రెండిట్లోనూ కూడా ఈక్వల్గా ఉండేలాగా పెట్టుకుంటే రెండు కూడా సమానంగా వస్తాయండి ఈ విధంగా. అంతేనండి, చాలా ఈజీగా మిషన్తో పని లేకుండా ఎవరివైనా సరే మనకు నచ్చిన మోడల్లో మనకు నచ్చిన షేప్లో ఈ విధంగా మనం టజిల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా వీడియో అయితే ఇది ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.